ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు, వందనాలు. ఈ ఉదయకాలమందు దేవుడు తన వాగ్దానంను మనకు బయలుపరుస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనం. చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. పరలోకమందు చూచుచున్నటువంటి మన తండ్రి ఈరోజు నీకు ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. నువ్వు కష్టపడినటువంటి ప్రతి కష్టార్జితానికి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం నా యొద్దనే ఉన్నది అని ప్రభు వాక్యం తెలియజేస్తుంది కదా. ఈరోజు దేవుని పరిచర్యలో నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఎంత శ్రమ పడుతున్నావో, దేవుడు తప్పకుండా నీకు ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అనేక మంది జీవితాల్లో కష్టపడకుండానే ప్రతిఫలం ఆశించేవారిగా ఉన్నారు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో పనివాడు జీతమునకు పాత్రుడని. ఇదిగో నువ్వు కష్టపడి ఎంతో శ్రమపడి నీ ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటే అది రాలేదని కృంగిపోతున్నావా, ఏడుస్తున్నావా? ఇదిగో ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నావా? నేను దేవుని యందు యథార్థంగానే ఉన్నానండి, నా జీవితంలో ఎటు చూసిన నిరాశ నిస్పృహలు ఉన్నాయండి, అనేకమైన బాధలు వేదనలు ఉన్నాయి, ఇదిగో నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరని వేదన పడుతున్నావా? అయితే ప్రభు ఇది నాతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు పెడుతున్నటువంటి ప్రతి కన్నీటి బొట్టును నా దేవుడు చూస్తున్నాడు. అందుకే పరలోకమందు చూస్తున్నటువంటి మన తండ్రి ఈరోజు తప్పకుండా ప్రతి వానికి ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నాడండి. నువ్వు మేలైనది విత్తగలిగితే తప్పకుండా మేలు రకమైనటువంటి పంటనే కోస్తావు. ఇదిగో నీవు అనేక మందికి కీడుకరమైనటువంటి విత్తనం విత్తితే తప్పకుండా నీ జీవితంలో కీడు సంభవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అయితే నీవు కన్నీళ్లు విత్తు. ప్రభు సన్నిధానంలో యథార్థముగా ఉండడం నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఏ విషయంలో అయితే నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో అయితే వేదన పడుతున్నావో, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తుంటే ఇదిగో సింహాల నోరులను దేవుడు ముయించిన వాడిగా కనబడతా ఉన్నాడు. చూడండి, ఆయన ప్రార్థన అంత శక్తి కలిగినదిగా కనబడతా ఉంది. దేవుని యందు ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకం, ఆయన చేసినటువంటి క్రియ ఏంటో తెలుసా? ఇదిగో ఆ దేశంలో ఏ ఒక్కరు కూడా ప్రార్థన చేయకూడదని చెప్పారు. అయినప్పటికీ ఆయన తన ఇంటి కిటికీ తలుపులు తెరిచి ఆ యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎంతగానో శ్రమ పడ్డాడు. ఆయన ప్రార్థన ఆయన జీవితాన్ని బ్రతికించింది. ఈరోజు నువ్వు కూడా కష్టపడి ప్రార్థన చేస్తూ దేవుని యందు యథార్థంగా బ్రతుకుతున్నావా? దేవుడు తప్పకుండా ఈ దినాన్ని నీకు సమాధానం ఇస్తాడు. కాబట్టి చూచుచున్న నా తండ్రి ఈరోజు చక్కటి సమాధానం, ఆశీర్వాదం దేవునికి దయచేయను గాక. ఆమేన్.